తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్రం నుంచి లోక్సభకు పోటీ చేయాలని సోనియా గాంధీని ఆహ్వానించింది. ఆమె అంగీకరిస్తే నెహ్రూ గాంధీ కుటుంబం నుంచి పోటీ చేసిన రెండో వ్యక్తి ఆమె అవుతారు. మొదటి వ్యక్తి ఆమె అత్త ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అదెలా జరిగిందో చూద్దాం. ఎమర్జెన్సీ ముగిసేటప్పుడు 1977 మార్చిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాయ్బరేలీ నియోజకవర్గంలో ప్రధాని ఇందిరాగాంధీ జనతా పార్టీ అభ్యర్థి రాజ్ నారాయణ్ చేతిలో ఓడిపోయారు. దేశ అంతరంగిక భద్రతకు ముప్పు అంటూ ఆమె 1975 జూన్ 25 ఎమర్జెన్సీ విధించారు. 1977 మార్చి 21న అది ముగిసింది. ఎన్నికలు మార్చి 16 నుంచి మార్చి 20 దాకా జరిగాయి. 1977 ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది. ఇందిరాగాంధీ సొంత పార్టీని స్థాపించారు. దాని పేరు కాంగ్రెస్ ఐ, అంటే ఇందిరా కాంగ్రెస్. 1977లో మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఏర్పడిన జనతా ప్రభుత్వం 1979 జూలైలో కూలిపోయింది. తర్వాత లోక్దల్ అధినేత చరణ్ సింగ్ కాంగ్రెస్ ఐ మద్దతుతో మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ మద్దతును ఉపసంహరించుకుంది. ఆ ప్రభుత్వం కూలిపోయింది. దీంతో 1980 జనవరిలో మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. అప్పుడు రాయ్బరేలీతో పాటు మరో సురక్షిత ప్రాంతం నుంచి కూడా పోటీ చేయాలని ఇందిరాగాంధీ నిర్ణయించుకున్నారు. దక్షిణాదిలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఆమె నిలబడితే బాగుంటుందని పార్టీ భావించింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర కాంగ్రెస్ ఐ మెదక్ నుంచి పోటీ చేయాలని ఇందిరాగాంధీని కోరింది. దీనికి ఆమె అంగీకరించారు. మెదక్ నుంచి పోటీ చేశారు. అప్పుడు ఆమె రికార్డు స్థాయిలో 2 లక్షలకు పైగా మెజారిటీతో గెలుపొందారు. ఇందిరాగాంధీ ప్రధాన ప్రత్యర్థి ఎవరో కాదు, ఎస్ జైపాల్ రెడ్డి. ఆయన జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థనను సోనియా గాంధీ మన్నిస్తారో లేదో చూడాలి. ఒకవేళ ఆమె పోటీ చేయాలనుకుంటే మెదక్ నియోజకవర్గాన్ని ఎన్నుకుంటారా లేక మరొకటా? ఏమవుతుందో చూద్దాం. Subscribe to the Federal's YouTube page for more news and updates.